అర్జున్ ఒక బిజినెస్ మ్యాన్. తన కుటుంబంలో తన భార్య మిని ఇంకా 10 సంవత్సరాల కూతురు రాధిక ఉంటారు. అర్జున్ కుటుంబం సంతోషకరమైన కుటుంబం. అర్జున్ భార్య వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే అర్జున్ సంతోషంగా కిచెన్లో ఉన్న భార్య దగ్గరికి వచ్చి, ఇవాళ నేను నీకోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. నాకు నమ్మకం ఉంది ఆ గుడ్ న్యూస్ విని నువ్వు భోజనం చేయటం కూడా మానేస్తావని. ఆలోచించుకో అర్జున్, నేను వంట చేయడం మానేస్తే నువ్వు హోటల్ నుంచే భోజనం తెప్పించాల్సుంటుంది. నీకు తెలుసు కదా, నేను ఎప్పుడూ ఫారెస్ట్ ఆఫీసర్ కావాలని కలలు కంటుండేవాణ్ణని. ఆ చాలా బాగా తెలుసు. మన పెళ్ళయి 11 ఏళ్లయ్యాయి. ఇంతవరకు నీ కల గురించి విని విని నేను కూడా విసిగిపోయాను. నీ భర్త ఎంతో సంతోషంగా వచ్చి ఒక గుడ్ న్యూస్ నీకు చెప్పాలనుకుంటున్నాడు, కానీ నువ్వు దాని గురించి అడగడం లేదు. సారీ, నేను అస్సలు గమనించలేదు. నీ మొహంలోని చిరునవ్వు చూసి నేను అంతా మర్చిపోయాను. ఇక త్వరగా చెప్పు, ఏంటా గుడ్ న్యూస్? నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఒక్క నిమిషం, ఒకవేళ నువ్వు నిజంగానే ఫారెస్ట్ ఆఫీసర్ అయిపోలేదు కదా? సరిగ్గా చెప్పావు. ఇప్పుడు నీ అర్జున్ బిజినెస్ మ్యాన్ కాదు, తనొక ఫారెస్ట్ ఆఫీసర్. నాకు ఇప్పుడే ఆర్డర్ వచ్చింది. నాకు కాశ్మీర్ దట్టమైన అడవుల్లో పోస్టింగ్ వచ్చింది. అదంతా సరే, కానీ నీకు అంత పెద్ద బిజినెస్ ఉంది కదా, అదెవరు చూసుకుంటారు? నీకు తెలుసు కదా, బిజినెస్ నేను వేరే దారి లేక చేస్తున్నాను. నా కల అయితే ఫారెస్ట్ ఆఫీసర్ అవడమే. అది ఇన్ని సంవత్సరాలకు నెరవేరింది. ఇక బిజినెస్ గురించి అంటావా, ఈ కాలంలో ఫోన్లో కూడా బిజినెస్ చేయొచ్చు. నేను రెండూ మేనేజ్ చేసుకుంటాను. నువ్వు త్వరగా ఏర్పాట్లన్నీ చెయ్యి, మనం రేపు ఉదయమే బయలుదేరాలి. ఇంతకీ నీ పోస్టింగ్ కశ్మీర్లో ఏ ఏరియాలో వచ్చింది? ఖేతియర్. ఖేతియర్ మాట వినగానే మినీ పూర్తిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తను తరచూ న్యూస్ పేపర్లో ఖేతియర్లో జరుగుతున్న రహస్యమైన హత్యల గురించి చూస్తూనే ఉంటుంది. మరుసటి రోజు అర్జున్ తన కుటుంబంతో పాటు ట్రైన్లో ఏసీ కోచ్లో కూర్చుంటాడు. సుమారు 13 గంటల తర్వాత అర్జున్ తన కుటుంబం ఒక నిర్మానుష్యమైన రైల్వే స్టేషన్ బయట ఉంటారు. ఈ చుట్టుపక్కలంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. ఇక్కడెవరూ కనిపించడం లేదు. పైగా చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. మొబైల్లో నెట్వర్క్ కూడా రావడం లేదు. ఇది కొండ ప్రాంతం. ఇది కొండ ప్రాంతంలో తరచూ మొబైల్ నెట్వర్క్ ఇలానే ఉంటుంది. నాన్నా, మనమందరం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ అంత పచ్చగా ఉంటుందా? రాధిక, మనం ఈ సమయంలో ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ కూడా పచ్చదనం తప్ప ఇంకేమీ కనిపించదు. నా మాటని నమ్ము రాధిక, నీకు ఇక్కడ చాలా నచ్చుతుంది. ఎందుకంటే నేను విన్నాను ఖేతియర్ చాలా అందమైన గ్రామం అని. సాయంత్రం 7 గంటలవుతోంది. ఇంతవరకు మనల్ని పికప్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. పైగా నాకు ఈ చుట్టుపక్కల గెస్ట్ హౌస్ కానీ హోటల్ గానీ ఏది ఉన్నట్టు అనిపించడం లేదు. ఇది చాలా చిన్న గ్రామంలా ఉంది. మినీ ఆ మాట అంటుందో లేదో అప్పుడే ఒక లగ్జరీ కార్ వచ్చి వాళ్ల ముందు ఆగుతుంది. మీ పేరు అర్జునా? అవును, నా పేరు అర్జున్. నా పేరు అభిమన్యు. నేను డ్రైవర్ని. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు మీ కుటుంబం ఇక్కడుంటారు అని. నేనే మిమ్మల్ని ఖేతియర్లో గవర్నమెంట్ మీకిచ్చిన బంగళాకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అర్జున్ డ్రైవింగ్ సీటు పక్కన కూర్చుంటాడు. తన భార్య ఇంకా కూతురు కారు వెనక సీట్లో కూర్చుంటారు. కాసేపట్లోనే అభిమన్యు కారుని డ్రైవ్ చేయటం మొదలు పెడతాడు. ఇక్కడి నుంచి ఇంకా ఎంత దూరం ప్రయాణించాలి? ఎక్కువ దూరం కాదు సార్, కేవలం 1 గంట పడుతుంది. అదేంటంటే ఇక్కడి నుంచి ఆంగ్లేయులు రైలు పట్టాలు వేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు, కానీ అది కుదరలేదు. సుమారు గంటన్నర తర్వాత అర్జున్ అడవి మధ్యలో ఉన్నటువంటి ఒక పెద్ద బంగళా ముందు నిలబడతాడు. ఆ బంగళాని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఆ బంగళా చాలా పాతది అని. ఈ బంగళా నాకు చాలా పురాతనమైన బంగళాలా అనిపిస్తోంది. మీరు సరిగ్గా చెప్పారు మేడం. అంటారు ఈ బంగళా ఆంగ్లేయులు 18th సెంచరీలో కట్టించారు అని. ఆంగ్లేయులు వెళ్ళిపోయిన తర్వాత ఈ బంగళా గవర్నమెంట్కు సొంతమైపోయింది. అప్పటినుంచి ఈ బంగళాని గవర్నమెంట్ వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లకి ఇల్లుగా మార్చేశారు. ఇంతకీ ఈ బంగళా మీకు ఎలా అనిపించింది మేడం? బంగళా అయితే చాలా బావుంది, కానీ రాత్రివేళ నాకెందుకో చాలా విచిత్రంగా, చాలా భయంకరంగా అనిపిస్తోంది. ఇక్కడ కనుచూపు మేర పొలాలు, కొండలు తప్ప ఇంకేమీ లేవు. అందుకని న్యాచురల్గానే నీకు ఈ బంగళా రాత్రివేళ భయంకరంగా అనిపిస్తుంది. కానీ నాకు నమ్మకం ఉంది, కొంతకాలం తర్వాత నీకు ఇది అలవాటైపోతుంది.
నేను మీ ముగ్గురికి మీ గదులు చూపిస్తాను. నిజానికి మీకు ఆకలిగా ఉండుంటుంది కదా? లేదు లేదు, మాకు కడుపు నిండుగా ఉంది. మేమందరం బాగా అలసిపోయి ఉన్నాము. నిద్రకి కళ్ళు మూసుకుపోతున్నాయి. అభిమన్యు వాళ్ళందర్నీ ఒక పెద్ద హాల్లో నుంచి గదిలోకి తీసుకువెళ్తాడు. ఆ గదిలో బోన్ ఫైర్ ఉంటుంది. సార్, మీరందరూ ఇక్కడే ఉండొచ్చు. రాత్రి నిద్రపోయేటప్పుడు లోపల నుంచి తలుపు మూసుకోవాల్సి ఉంటుంది. అన్నట్టు తలుపులు మూసేసిన తర్వాత ఎవరొచ్చి తలుపులు తట్టినా తలుపు మాత్రం తెరవద్దు. కాని ఎందుకలా? అయినా ఇక్కడికెవరొస్తారు? నాకైతే ఇక్కడ దూర దూరాల వరకు మనం తప్ప ఇంకెవరూ కనిపించలేదే. సపోజ్ ఒకవేళ నువ్వే రాత్రి వేళ వచ్చి తలుపు తట్టావంటే అప్పుడు కూడా తీయొద్దా? అవును సార్, రాత్రి వేళ నేనొచ్చి తలుపు తట్టినా సరే తలుపు మాత్రం తీయొద్దు. నేనేం తప్పుగా అనుకోను. ఆ మాట చెప్పి అభిమన్యు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మినీకి అభిమన్యు మాట చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తను ఆలోచించడం మొదలు పెడుతుంది. తన కూతురు రాధిక నిద్రపోతుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నేను తలుపు మూసేసి వస్తాను. నాకు నిద్ర వస్తోంది. మరుసటి రోజు ఉదయం అభిమన్యు టీ, టిఫిన్ ఇంకా కొన్ని వంట సామాన్లు తీసుకుని వస్తాడు. నేను ఈ సామాన్ల కోసమే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. తల నొప్పితో పగిలిపోతోంది. టీ కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను. అయితే మరెందుకు ఆలస్యం? వెళ్ళు, త్వరగా వెళ్ళి టీ పెట్టు. నీ చేత్తో చేసిన ఒక అద్భుతమైన టీని అభిమన్యు కూడా ఇవ్వు. టిఫిన్ చేసిన తర్వాత నువ్వు నన్ను ఆఫీసుకు తీసుకెళ్ళు. మీరంతగా చెప్పాలా సార్? నేను చేయాల్సిన డ్యూటీ అదే కదా. టిఫిన్ చేసిన తర్వాత అర్జున్ అభిమన్యుతో పాటు కారులో కూర్చుంటాడు. అర్జున్ చూసేసరికి అభిమన్యు కార్ చాలా చిన్న గ్రామంలో నుంచి అడవి వైపుకి వెళ్తుంది. కొన్ని గంటల తర్వాత అడ్డదిడ్డమైన మట్టి దారుల్లో నుంచి కారు ఒక పాడుబడ్డ ఇంటి దగ్గరికి వెళ్లి ఆగుతుంది. నువ్వు నన్ను ఆఫీస్ దగ్గరకు తీసుకువెళ్ళాలి కదా? సార్, ఇదే మీ ఆఫీసు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది పాడుబడిన ఇల్లు. దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే చాలా ఏళ్ల నుంచి ఇక్కడికి ఎవరూ రాలేదని. అసలు ఈ టేబుల్ని ఎప్పుడూ శుభ్రం చేసినట్లేదే. ఇక్కడ ఉన్న ఆ ఫైల్స్ మీద దుమ్ము ఎంత మందంగా పట్టేసిందో చూడు. అండ్ ఇక్కడ నేను కాకుండా ఇంకా ఆఫీసర్లు ఉండాలి కదా, వాళ్ళు ఎవరు కనిపించటం లేదే. సార్, ఈ ప్రదేశానికి చాలా తక్కువ మంది ఆఫీసర్లు వస్తారు సార్. ఇక్కడైతే ఎవరు కూడా ఎక్కువ రోజులు ఉండలేరు సార్. సరే, ఇక వెళ్దాం. నేను రేపటి నుంచి పని మొదలు పెడతాను. అర్జున్ అభిమన్యుతో పాటు కూర్చొని బంగ్లాకి వెళ్లిపోతాడు. మరుసటి రోజు నుంచి అభిమన్యు అక్కడి పనులన్నీ చూసుకోవడం మొదలు పెడతాడు. కాని కొన్ని రోజుల్లోనే అభిమన్యుకి అక్కడ చాలా బోర్గా అనిపిస్తుంది. తనకెందుకో తెలీదు, ఆ చోటంటే విసుగు పుట్టడం మొదలవుతుంది. తనకి ఒకటే అనిపిస్తుంది, అక్కడికి వచ్చినప్పట్నుంచి తన భార్య ఇంకా కూతురు కూడా భయంగా ఉంటున్నారు అని. ఒకరోజు రాత్రి అర్జున్ తన భార్యతో, నాకు అసలు అర్థం కావటం లేదు, నువ్వు రాధిక ఎందుకంత భయంగా ఉంటున్నారు? అర్జున్, ఈ బంగళా చాలా పెద్దదిగా ఉంది. ఒక్కోసారి ఇక్కడ విచిత్రమైన భయం కలుగుతోంది. నేనిక్కడికి రావడానికి ముందే నీకు ఒక విషయం చెప్పలేదు. అర్జున్, నేను చాలా ఏళ్లుగా ఈ కేతిఆర్ గ్రామం గురించి వింటూ ఉన్నాను. ఇక్కడ తరచూ జనాలు సడన్ గా కనిపించకుండా పోతున్నారని విన్నాను. అయితే ముందు నువ్వు నాకెందుకు చెప్పలేదు? నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అర్జున్. నీ మూడెక్కడ పాడవుతుందోనని భయపడ్డాను. మనం రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను గవర్నమెంట్కి ఉత్తరం రాస్తాను, నన్ను ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయమని. నాకు ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే సరి, లేకపోతే నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నాకు ఈ ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఎటువంటి నష్టం లేదు. అర్జున్ మాట విని మినీ సంతోషపడుతుంది. రాత్రివేళ వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉంటారు. అప్పుడే ఎవరో తలుపుని చాలా గట్టిగా కొడతారు. అర్జున్ ఇంకా మినీ ఇద్దరూ లేచి కూర్చుంటారు. ఎవరది? తలుపు బయట నుంచి అభిమన్యు గొంతు వినిపిస్తుంది. సార్, నేను. తలుపు తీయండి, నాకు మీతో ఒక ముఖ్యమైన పనుంది. నీకు గుర్తులేదా? ఇంతకు ముందు ఇదే అభిమన్యు చెప్పాడు, రాత్రివేళ తనే వచ్చి తలుపు కొట్టినా కూడా మనం తలుపు తీయకూడదు అని. ఒకవేళ తను ఏమైనా సమస్యలో ఉన్నాడేమో. అది కాకుండా మనం రేపు ఉదయాన్నే వెళ్ళిపోతున్నాం కదా. ఆ మాట చెప్పి అర్జున్ వచ్చి తలుపు తెరుస్తాడు. అప్పుడు తను చూసేసరికి ఎదురుగా అభిమన్యు చాలా కంగారుగా ఉంటాడు. ఏమైంది అభిమన్యు? నువ్వెందుకింత కంగారుగా ఉన్నావు? త్వరగా పదండి సార్, నా కూతురికి ఒంట్లో బాగాలేదు. ఊరంతా అక్కడే ఉంది. నాకేం అర్థం కావడం లేదు. మీరు పట్నం నుంచి వచ్చిన వాళ్ళు, మీరే తనను చూసి చెప్పండి తనకేమైందో. తను ఏమీ మాట్లాడలేకపోతుంది. సరే పద.
నేను కూడా నీతో పాటు వస్తాను. కానీ మినీ ఇక్కడ రాధిక ఒంటరిగా ఉంటుంది. అమ్మగారు చెప్పింది నిజమే. ఆమెను కూడా రమ్మనండి. రాత్రి వేళ ఇక్కడికి ఎవరూ రారు. నేను కాసేపటి తర్వాత మీ ఇద్దరిని స్వయంగా నేనే డ్రాప్ చేస్తాను ఇక్కడ. సార్, మీరు త్వరగా నాతో పాటు రండి. అర్జున్ ఇంకా మినీ అభిమన్యుతో పాటు వెళ్తారు. కాని అర్జున్ చూసేసరికి అభిమన్యు కార్ దగ్గరికి వెళ్లకుండా పొదల మధ్యలోకి వెళ్తూ ఉంటాడు. అభిమన్యు, మనం కారులో వెళ్ళడం లేదా? సార్, కారులో వెళ్ళడానికి అరగంట కన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఇది మా ఇంటికి వెళ్ళడానికి షార్ట్కట్ దారి సార్. అర్జున్ అభిమన్యు మాటలకి ఏమీ అనడు. తను సైలెంట్గా తన వెనక వెళ్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత వాళ్ళు ముగ్గురు ఎంతో పురాతనమైన ఒక ఇంట్లోకి వెళ్తారు. లోపల ఊర్లో కొంతమంది అక్కడ ఉంటారు. ఒక మంచం వేసి ఉంటుంది. దానిమీద ఒక పాప పడుకుని ఉంటుంది. ఆ పాప మొహం మీద దుప్పటి కప్పేసి ఉంటుంది. తను మీ కూతురా? మీరదంతా వదిలేయండి సార్. ముందు చూడండి తనకేమైంది. అర్జున్ స్పృహ లేకుండా పడున్న ఆ అమ్మాయి చేతిని పట్టుకొని పల్స్ చెక్ చేసే ప్రయత్నం చేస్తాడు. అర్జున్ చూసేసరికి తన చెయ్యి మంచులాగా చల్లగా ఉంటుంది. ఆ అమ్మాయి చనిపోయింది. ఏమైంది సార్? మీరెందుకు ఏం మాట్లాడటం లేదు? నన్ను క్షమించు అభిమన్యు, నీ కూతురు చనిపోయింది. ఉన్నట్టుండి అభిమన్యు ఎంతో కోపంగా అర్జున్ వైపు చూసి, నువ్వు కనీసం ఆ పాప మొహం అయినా చూడు. అర్జున్ ఎప్పుడైతే ఆ అమ్మాయి మొహం మీద నుంచి దుప్పటి తీస్తాడో అప్పుడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి అర్జున్ మినీ కళ్ళు భయంతో ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే తను వాళ్ల కూతురు రాధిక. తన మొహం ఎంతో భయంకరంగా ఉంటుంది. ఉన్నట్టుండి రాధిక లేచి నిలబడుతుంది. రాధిక కళ్ల రంగు మారిపోయుంటుంది. తన కళ్ళు రక్తంలా ఎర్రగా ఉంటాయి. ఉన్నట్టుండి అభిమన్యుతో పాటు ఊరి వాళ్లందరి మొహాలు చూస్తూ ఉండగానే ఏదో భయంకరమైన దానవుల రూపంలోకి మారిపోతుంది. ఇక్కడ్నుంచి పరిగెత్తండి అర్జున్, తను మన రాధిక కాదు. ఈ ఊరంతా కూడా పిశాసుల గ్రామం. ఎవరు మీరందరూ? మా నుండి మీకేం కావాలి? నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. నీ ఎదురుగా ఏ అమ్మాయి అయితే ఇక్కడ ఉందో ఆ అమ్మాయి ఎవరో కాదు, తను నీ కూతురు. ఇదంతా అబద్ధం. మమ్మల్ని వెళ్ళనివ్వండి. నా కూతురు అక్కడ నిద్రపోతోంది. అప్పుడే అభిమన్యు చాలా విచిత్రంగా నవ్వుతూ ఇలా అంటాడు. మూర్ఖురాలా, నీకింకా అర్థం కావడం లేదా? నేనెప్పుడైతే మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చానో అప్పుడే మేము మీ కూతుర్ని చంపేసి మాలాగా మార్చేశాము. నేను నీకు చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి వేళ తలుపు తీయొద్దు అని. కానీ నువ్వు అదే తప్పు చేశావు. మీకంటే ముందు వచ్చిన మిగతా ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ఇదే తప్పు చేశారు. అబద్ధం చెబుతున్నావు నువ్వు. ఇదంతా ఉట్టి అబద్ధం. నేను ఈ మాటలు నమ్మను. నువ్వు నమ్మడం నమ్మకపోవడం వల్ల ఏమీ కాదు. ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఊర్లో ఉంటున్న మా ఊరి వాళ్ళమందరం భగవంతుని పూజించటం మానేసి దానవులకు పూజించటం మొదలుపెట్టాము. భగవంతుడికి మా మీద కోపం వచ్చింది. అప్పటి నుంచి ఊరంతా శపించబడింది. ప్రతి అమావాస్య రోజు రాత్రి ఊళ్ళో అందరూ దానవులుగా మారిపోతారు. ఆ దానవులు మనిషి రక్తం తాగకుండా ప్రాణాలతో ఉండలేరు. అర్జున్ ఇంకా మినీ వాళ్ల బలాన్ని ఉపయోగించి అక్కడ్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడే వాళ్ళిద్దరినీ దానవులుగా మారిన ఊరి వాళ్ళు అన్ని వైపుల నుంచి చుట్టుముడతారు. కాసేపట్లోనే వాళ్ళిద్దరి భయంకరమైన అరుపు నిశ్శబ్దాన్ని చీల్చేస్తుంది.